ఐటిక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో సిగాచితో సీఎం లాలూచి శీర్షికన ప్రధానమైన వార్త కనిపిస్తూ ఉంది. 54 మంది చనిపోతే కంపెనీపై ఇప్పటి వరకు కేసే లేదు, కోటి పరిహారం ఊసే లేదంటూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ అంశానికి సంబంధించిన వార్త సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసన ర్యాలీలో కూడా ఆయన పాల్గొన్న సందర్భంగా అక్కడ రోధిస్తున్న బాధిత కుటుంబాలకు సంబంధించిన సభ్యులను ఆయన ఓదార్చిన అంశానికి సంబంధించిన వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున దాదాపు 54 మంది చనిపోతే ఇప్పటి వరకు కూడా ఆ అంశానికి సంబంధించి ఆ కంపెనీ ఏదైతుందో ఆ కంపెనీపై కేసే లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు హరీష్ రావు గారు. కోటి పరిహారం ఇవ్వాలని చెప్పేసి బాధిత కుటుంబాలతో పాటుగా తామంతా కూడా డిమాండ్ చేస్తే ఇప్పటి వరకు కనీసం ఆ దిశగా కూడా కనీసం ఆలోచన చేయలేదంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా నిర్లిప్తతో వ్యవహరిస్తోంది, బాధితులంటే ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందనే అంశాన్ని ఆయన ఈ సందర్భంగా మండిపడిన పరిస్థితి. 54 మంది అనేది ఎంత భారీ ప్రమాదమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో హైదరాబాద్లో కావచ్చు, దక్షిణ భారతదేశంలోనే ఇంత పెద్ద ప్రమాదం జరగలేదనే అంశం కూడా మనం చూసాం. అయితే దీనిలో ఓవైపు ఎస్ఎల్బీసీకి సంబంధించిన టన్నెల్ కుప్పగూలిన సందర్భం మనం చూసాం. 8 మంది అప్పుడు చనిపోయారు. దానికి తోడుగా 54 మంది ఇక్కడ ఈ సంఘటనలో కూడా చనిపోయిన పరిస్థితి. పాత బస్తీలో కూడా పదుల సంఖ్యలో ఒకే కుటుంబానికి సంబంధించిన 3 తరాలు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైన సందర్భాన్ని ఇటీవలి కాలంలో మనం చూసాం. ఇంత భారీ స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం కనీసం పట్టించుకోవట్లేదనేది ప్రధానంగా ఇప్పుడు వ్యక్తమవుతున్న ఆగ్రహంగా మనకు కనిపిస్తుంది. ఇందులో మరొక కీలకమైన అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. వలస కార్మికులకు సంబంధించి వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వలస కార్మికులను తమ డెవలప్మెంట్ పార్ట్నర్స్గా అభివర్ణించిన సందర్భం, రాష్ట్ర అభివృద్ధికి వారు కూడా ఒక ప్రతినిధులుగా పనిచేస్తూ ఉన్నారు అని బీఆర్ఎస్ హయాంలో వారిని అభినందించిన సందర్భం. కరోనా కష్టకాలంలో వాళ్ళు కష్టపడతా ఉంటే వారు తిరిగి తమ గ్రామాలకు వెళ్లేందుకు వారికి భోజన వసతితో పాటు రైలు టికెట్లు కూడా అందించేసి వారిని స్వగ్రామాలకు తరలించిన సందర్భం. వారు తిరిగి వచ్చిన తర్వాత కూడా వారిని కంటికి రెప్పలా కాపాడి హైదరాబాద్లో కావచ్చు, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు పూర్తి చేసిన సందర్భాన్ని మనం చూసాం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వలస కార్మికుల బతుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గాలిలో దీపంలో మారాయనే ఒక ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. పుట్టకుటి కోసం తెలంగాణకు వచ్చే వారి జీవితాలు, రకరకాల ఫ్యాక్టరీలు కంపెనీలో పనిచేస్తున్న వారి జీవితాలు ఇప్పుడు వారికి కనీసం భద్రత లేకుండా పోయిందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. 54 మంది చనిపోతే కనీసం కేసు కూడా పెట్టరా, ఆ ఫ్యాక్టరీని ఎందుకు మీరు వెనుకేసుకొస్తున్నారని చెప్పేసి నిన్న హరీష్ రావు గారు తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని ధ్వజమెత్తిన సందర్భం కూడా కనిపించింది. రేవంత్ మాత్రం వారి మృతదేహాలను అట్టాడబ్బాల్లో పంపి అవమానించిందనే అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. కేసీఆర్ గారి హయాంలో ఏ విధంగానైతే కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, వలస కార్మికులను కళ్ళల్లో పెట్టుకొని కడుపులో పెట్టుకొని చూసుకున్నామో, రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మృతదేహాలను అట్టాడబ్బాల్లో పంపించేసి అవమానించారని ఆయన తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేసిన అంశం కూడా మనకు కనిపించింది. పరిహారం ఇవ్వకుంటే పెద్ద ఎత్తున పోరు చేస్తాం, ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించిన సందర్భం మనం చూసాం. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఇన్ని రోజులు గడిచినా కూడా ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించిన కారణాలను కావచ్చు, బాధితులకు సంబంధించిన కుటుంబాలను ఆదుకునే విషయంలో కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం వైపు నుంచి ముందడుగు పడకపోవడం అనేది బాధిత కుటుంబాలతో పాటు పౌర సమాజంలో కూడా తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగిస్తున్న అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మరో కీలకమైన అంశం కూడా ఇక్కడ కనిపిస్తోంది. రిజర్వేషన్లకు సంబంధించి బీసీ బిల్లుపై కాంగ్రెస్ హ్యాండ్స్ అప్ అంటూ ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం. ధోకా గ్యారంటీ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్ మొదలుకొని ఇప్పటి వరకు ఇటీవలి కాలంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన ప్రతి అడుగు కూడా పూర్తిగా హ్యాండ్స్ అప్ చేసేలా విధంగా ఉందనే అంశం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా బీసీ వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు ధోకా చేసే విధంగా ఈ అంశం అంతా కూడా ఉంది అనేది ప్రధానంగా మనకు కనిపిస్తుంది. రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో అవన్నీ కూడా అమలు నోచుకోని సందర్భం మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఇది ధోకా గ్యారంటీ అంటూ ఈ వార్త మనకు కనిపిస్తోంది. 42% కోటా బాధ్యత బీజేపీదే అని నిన్న మంత్రి పొన్నం గారు వ్యాఖ్యానించిన సందర్భం. వాస్తవానికి 42% బీజేపీదే బాధ్యత అంటే మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందనేది మాత్రం ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతున్న సందర్భం. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించిన సందర్భంలో కేంద్రంది బాధ్యత అని మీరు చెప్పారని ఈరోజు పౌర సమాజం నుంచి బీసీ వర్గాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కూడా అక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు, గ్యారంటీలు ఇస్తున్న సందర్భంలో కావచ్చు, డిక్లరేషన్లు చేస్తున్న సందర్భంలో మాకు తెలుసు, మాకు అనుభవం ఉంది, ప్రభుత్వం నడిపించిన సందర్భం ఉంది, అనేక రాష్ట్రాల్లో కూడా కేంద్ర స్థాయిలో కూడా మేము దశాబ్దాల పాటు ప్రభుత్వాలు నడిపించాం కాబట్టి
ఎలా చేయాలో మాకు తెలుసు అని చెప్పేసి అప్పుడు దబాయించిన సందర్భాన్ని ఈ సందర్భంగా బీసీ వర్గాలన్నీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు బీసీ కోటాకు సంబంధించి 42% కోటా బాధ్యత బీజేపీదే అని మీరు ఏ విధంగా మీ బాధ్యత నుంచి తప్పించుకుంటారని చెప్పేసి ఈరోజు బీసీ వర్గాలన్నీ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రిజర్వేషన్లపై చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఈ కీలకమైన వార్తను మనం చూస్తూ ఉన్నాం. ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ఢిల్లీలో కోటా కోసం హడావిడి చేయాలని నిర్ణయం. 5, 6, 7 తేదీల్లో మంత్రులు ఎంపీలతో ఢిల్లీలో నిరసన చేపట్టాలనే ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. 7న జంతర్ మంతర్ వద్ద ధర్నాకు పిలుపు. ఏకాభిప్రాయంతో ఆమోదించిన మంత్రివర్గం. ఎరువుల కొరత, పునాస కరువు కారణాలతో ప్రభుత్వంపై రైతుల్లో వ్యతిరేకత ఉన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ మంత్రివర్గంలో కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. వాస్తవానికి కూడా రైతుల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతుంది. మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎరువుల కోసం ఏ విధంగా కష్టాలు పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే విత్తనాల కోసం పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డ సందర్భం ఇటీవల మనం చూసాం. అయితే ఎరువులకు సంబంధించి కూడా పూర్తిగా ఎక్కడా కూడా ఎరువులకు సంబంధించిన బఫర్ స్టాక్స్ లేకపోవడం, కనీసం అవసరానికి మేర బస్తాలు కూడా లేకపోవడంతో రైతాంగం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. క్యూ లైన్లో చెప్పులు, ఆధార్ కార్డులు, రకరకాల కాగితాలు పెట్టి వారంతా కూడా అర్ధరాత్రి నుంచి పడిగాపులు పడాల్సిన దయనీయమైన పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఇట్లాంటి దృశ్యాలన్నీ కూడా మనం సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు పత్రికల్లో ఎప్పుడూ చూసేవాళ్ళం. అనేక రకాల ఇబ్బందులు రైతుకు, సాగునీటి నుంచి మొదలుకొని, కరెంట్ నుంచి మొదలుకొని, విత్తనాలు, ఎరువులను పోలీస్ స్టేషన్లలో కావచ్చు, పోలీసుల పహారా మధ్య వాటన్నిటిని కూడా సరఫరా చేసిన దయనీయమైన పరిస్థితి సమైక్య రాష్ట్రంలో మనం చూసినాం. తెలంగాణ తెచ్చుకున్నదే రైతులకు సంబంధించిన కష్టాలు, కన్నీళ్లను తుడ్చాలని. కానీ మళ్ళీ అవే కష్టాలు, అవే కన్నీళ్లు ఇప్పుడు తెలంగాణ రైతాంగాన్ని చుట్టుముట్టడం అనేది అత్యంత ఆందోళనకరంగా కనిపిస్తూ ఉంది. గతంలో రైతులు ఇప్పుడు అంతా కూడా ప్రస్తుతం అంచనా వేసుకుంటున్న విషయం ఒకటే. వాస్తవానికి గతంతో వారంతా కూడా పోల్చి చూస్తూ ఉన్నారు. 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కొనసాగించిన సందర్భంలో, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో దాదాపు 5 నుంచి 6 నెలల ముందుగానే, అంటే ఇతర రాష్ట్రాలు కేంద్రానికి ఇండెంట్ పెట్టకముందే ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేసీఆర్ గారి సారథ్యంలో వ్యవసాయ శాఖ సమీక్షలు నిర్వహించిన సమీక్షలను అమలు చేసేందుకు అధికారులను పరుగులు పెట్టించింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తెంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళకముందే ఆ స్టాక్ని అంతా కూడా తెలంగాణకు తెచ్చుకుని దాన్ని స్టోర్ చేసుకునేందుకు అవసరమైన గోదాములకు సంబంధించిన సామర్థ్యాన్ని కూడా పెంచుకోవడంతో ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా 5-6 నెలల ముందే బఫర్ స్టాక్ అంతా తెలంగాణ గోదాంలో రెడీగా ఉండేది. ఇక వ్యవసాయానికి సంబంధించిన సీజన్ మొదలు కాకముందే ఎక్కడ ఎంత అవసరం, ఏ జిల్లాలో ఎంత అవసరం, ఏ పంటకు ఎంత అవసరం ఏంటి అనే దానిపై పూర్తిగా సమగ్రమైన ఒక ప్రణాళిక వేసుకున్న తర్వాత వాటిని అమలు చేసే సమయంలో కూడా అత్యంత పగడ్బందీగా వ్యవహరించడంతో రైతుకు ఎప్పుడు కూడా ఏ కష్టం తెలియని పరిస్థితి. విత్తనాలు సమయానికి అందినాయి, ఎరువులు సమయానికి అందినాయి, చివరికి పెట్టుబడి సాయం కూడా సమయానికి టంచన్గా సీజన్కు ముందే అందిన పరిస్థితి. కానీ పూర్తిగా ఇదంతా కూడా సీన్ రివర్స్ కావడంతో ఇప్పుడు రైతాంగం అల్లాడుతున్న అంశానికి సంబంధించిన వార్త ఇది. కోటా లేకుండా ఎన్నికలకు వెళ్తే నష్టమేనని వారంతా కూడా కాంగ్రెస్కు సంబంధించిన నేతలు కావచ్చు, మంత్రులు అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశం. వాస్తవ పరిస్థితి అలాగే ఉంది. కోటా ఒకవేళ కనుక బీసీలకు సంబంధించిన 42% కోటా ఇవ్వకుండా ఎన్నికలు వెళ్ళినా, అలాగే రైతాంగానికి సంబంధించిన ఎరువులకు సంబంధించిన సమస్య తీర్చకుండా ఎన్నికలకు వెళ్ళినా తప్పకుండా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్థానిక ఎన్నికల నుంచి, క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఏదైతే పరిస్థితి ఉందో, రిఫ్లెక్షన్ ఆఫ్ ద పబ్లిక్స్ మూడ్ ఏదైతే కనిపిస్తూ ఉందో, దీనిపై కాంగ్రెస్ వర్గాల్లోనే ఆందోళన వ్యక్తమవుతున్నట్టుగా మనకు ఈ కథనం ద్వారా స్పష్టంగా అర్థమవుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరిన్ని వార్తలు చూద్దాం. మరొక కీలకమైన ఆసక్తికరమైన వార్త కూడా ఇక్కడ కనిపిస్తోంది. రేవంత్ సైడ్కు, మీనాక్షి ఫీల్డ్కు అంటూ ఈ వార్తను మనం చూడొచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పాదయాత్ర, దీని మర్మం ఏమిటో అంటూ ఈ వార్త ప్రధానంగా కనిపిస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, అధికారంలో ఉన్న వాళ్ళు పాదయాత్రలు చేస్తూ ఉంటారు. కానీ ఒక ఇన్ఛార్జ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టడం, ముందడుగు వేయడం అనేది దేశ రాజకీయ చరిత్రలోనే ఇటీవల కాలంలో ఎక్కడ జరగలేదనే అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. రేవంత్ సైడ్కు, మీనాక్షి ఫీల్డ్కు అంటూ ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఎందుకు పూర్తిగా పరిణామాలన్నీ కూడా మారిపోతున్నాయనేది ఇప్పుడు తెలంగాణలో చర్చ జరుగుతున్న పరిస్థితి. ముఖ్యమంత్రికి, రాహుల్ గాంధీకి మధ్య అగాధం రోజు రోజుకు పెరిగిపోతుందనడానికి ఇది మరో సంకేతమా అని అందరు కూడా చర్చించుకుంటున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 వరకు రాష్ట్ర ఇన్ఛార్జ్ పాదయాత్ర. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కొత్త ఒరవడికి మీనాక్షి శ్రీకారం అంటూ ఈ వార్త కనిపిస్తుంది. వాస్తవానికి ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా ఇన్ఛార్జీలు వచ్చేసి పాదయాత్ర చేయడం అనేది ఇప్పుడు కూడా లేదు అనే ఒక చర్చ జరుగుతోంది. అధికారిక సమావేశాల్లో కూడా కూర్చొని
సమావేశాలను నిర్వహించడం కావచ్చు, సమావేశాల్లో పార్టిసిపేట్ చేయడం అనేది కూడా గతంలో పత్రికల్లో మనం చూసాం. వివాదాస్పదమైన సందర్భం, సచివాలయంలో ఏ విధంగా మీటింగ్లకు హాజరవుతారనే దానిపై కూడా అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తమైన సందర్భం. తాజాగా ఏకంగా ప్రజాక్షేత్రంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టడం అనేది ఎలా ఉండబోతుంది, ఎందుకోసం ఇది జరుగుతుంది అనేది అందరూ చర్చించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇన్ఛార్జే దిగిందంటే రాష్ట్ర నాయకుల పని అయిపోయినట్టేనా అనే కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి, మంత్రులు, నాయకత్వం ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఇన్ఛార్జే రంగంలోకి దిగిందంటే మరి వీరు పంపిస్తున్న నివేదికలు కావచ్చు, వీరికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కావచ్చు, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే వివరాలు హైకమాండ్కు అందించడం లేదా వాస్తవాలు తెరుచుకునేందుకు మాత్రమే ఈమెను రంగంలోకి దించారా అనేది ఇప్పుడు చర్చలకు దారితీస్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రిని డమ్మీ చేయడమే పాదయాత్ర ఉద్దేశం అంటూ ఈ వార్త కనిపిస్తుంది. పాదయాత్ర నిజంగానే చేయడం ముఖ్యమంత్రిని డమ్మీ చేయడమేనా అన్నట్టు ఈ వార్త మనకు కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి మాటలను, నివేదికల నాయకత్వం నమ్మట్లేదా, క్షేత్రస్థాయి వాస్తవాల కోసమే ఆమెను రంగంలోకి దించారా అంటూ ఈ వార్త కనిపిస్తుంది. వాస్తవానికి ఇప్పటికే మనం చూసాం, ఢిల్లీ పార్టీలకు సంబంధించిన పాలన అనేది రిమోట్ కంట్రోల్ పాలనగా ప్రతి ఒక్కరు అభివర్ణిస్తూ ఉంటారు. ప్రభుత్వానికి సంబంధించిన పాలసీ డెసిషన్స్ కావచ్చు, నిర్ణయాలన్నీ కూడా రిమోట్ కంట్రోల్ ద్వారా ఢిల్లీ నుంచే వాటన్నిటిని కూడా గైడ్ చేస్తారనేది సర్వసాధారణం, ప్రజానికానికన్నీ కూడా తెలిసింది. కానీ ఏకంగా కేవలం సలహాలు, సూచనలు లేక డైరెక్షన్ ఇవ్వడమే కాదు, క్షేత్రస్థాయిలో పాదయాత్రలకు కూడా పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్లు, పార్టీకి సంబంధించి హైకమాండ్కు సంబంధించిన దూతలే రంగంలోకి దిగి పాదయాత్రను చేయడం అనేది రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలకమైన ఆసక్తికరమైన పరిణామంగా కనిపిస్తూ ఉంది. పూర్తిగా రాష్ట్ర నాయకత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ఇక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దలపైన పూర్తిగా నమ్మకం కోల్పోవడం వల్లే కాంగ్రెస్ హైకమాండ్ ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. హైకమాండ్ ఆలోచన లేకపోయినా, హైకమాండ్ నిర్ణయం లేకపోతే ఇదంతా కూడా జరిగే అవకాశమే లేదు. క్షేత్రస్థాయిలో ఇప్పటికే అనేక రకాల ఫీడ్బ్యాక్ల నుంచి కూడా వాళ్ళకు వివరాలు అందుతున్నట్టుగా తెలుస్తుంది. అనేక వర్గాలు కేవలం 20 నెలల కాలంలోనే ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేకత రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలోనే ఆ వ్యతిరేకత స్థాయి ఏ స్థాయిలో ఉందో అంచనా వేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా కూడా అర్థమవుతోంది. ఎందుకంటే స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సెమీఫైనల్స్గా అందరూ భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లోనే స్థానిక సంస్థల్లో ప్రతికూలమైన పరిస్థితి, ఒక ప్రతికూలమైన ఎదురుగాలి వీస్తున్నదనే ఒక సంకేతాల నేపథ్యంలోనే ఫీల్డ్ లెవెల్లో ఎట్లా ఉంది పరిస్థితి, ఎంత స్థాయిలో ఈ వ్యతిరేకత ఉందనేది అంచనా వేసేందుకే ఈ పాదయాత్రకు రంగం సిద్ధం చేసినట్టుగా కనిపిస్తోంది. మరి ఈ పాదయాత్ర నిర్ణయంపై కాంగ్రెస్కు సంబంధించిన వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయి, క్షేత్రస్థాయిలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత కావచ్చు, ఎలాంటి ప్రతిస్పందన ఉంటుందనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మరొక కీలకమైన వార్త కూడా మనం చూద్దాం. గురుకులాలకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం, ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున గురుకులాలు విద్యార్థులంతా కూడా అస్వస్థతకు గురవుతున్న పరిస్థితి, కలుషిత ఆహారంతో వారంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అయితే దీనికి అదనంగా నిన్న అనుమానాస్పద స్థితిలో ఒక గిరిజన పాఠశాల విద్యార్థిని మృతి చెందడం అనేది అందరినీ కూడా తీవ్ర ఆవేదనకు గురి చేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానా ఎదుట వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన నిర్వహించిన అంశం కూడా కనిపిస్తోంది. ఖమ్మం ప్రభుత్వ దవాఖానా ఎదుట బంధువులు అలాగే విద్యార్థి సంఘాల ఆందోళన, మృతికి కారణాలు తెలపాలని వారంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. మరోవైపు 3 విద్యార్థులకు అస్వస్థత అంటూ మరో వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లా దవాఖానాకు తరలింపు, ఉయ్యాలవాడ గురుకులంలో భయం ఇంకా కూడా కొనసాగుతున్న సందర్భం కనిపిస్తుంది. కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేసిన పరిస్థితి. ఇప్పటికే హరీష్ రావు గారు కూడా అక్కడికి వెళ్ళి బాధితులను పరామర్శించడంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన సందర్భం కూడా మనం చూసాం. ఇంకోసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో పెహల్గాం పాక్ రోల్ రివీల్డ్, సెక్యూరిటీ ఫోర్సెస్ గన్ డౌన్ టెర్రర్ మాస్టర్ మైండ్ డ్యూరింగ్ ఆపరేషన్ మహాదేవ్ అంటూ వార్త కనిపిస్తోంది. మరో కీలకమైన వార్త కూడా కనిపిస్తుంది. సీఎం యూజింగ్ డార్క్ వెబ్ టు ట్యాప్ ఫోన్స్ అంటూ నిన్న బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మండిపడిన అంశం కూడా మనకు చూస్తూ ఉన్నాం. ఆ అంశానికి సంబంధించిన వివరాలు కూడా చూద్దాం, మరిన్ని వార్తలు చూద్దాం. కీలకమైన అనేక అంశాలు కూడా ఈరోజు పత్రికల్లో ఉన్నాయి. తెలంగాణ టుడేలో కేటీఆర్స్ వార్నింగ్ కమ్ ట్రూ, కాంగ్రెస్ కాట్ ఇన్ ఇట్స్ ఓన్ స్టామ్ అంటూ కీలకమైన వార్త కనిపిస్తూ ఉంది. Over a year ago, BRS working President K.T. Ramarao warned that Chief Minister Revanth Reddy was tapping the phones of his own cabinet colleagues. That warning now seems accurate, with CM Revanth Reddy himself informally admitting his administration authorities authorized such surveillance while he attempted to brush it off, stating that all governments do. It had definitely stoked unrest within the Congress ranks అంటూ ఈ వార్త కనిపిస్తుంది. ఏడాది క్రితం
కేటీఆర్ గారు ఏదైతే చెప్పారో అదే వాస్తవం అని తేలుతున్న సందర్భం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంత్రులకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్కు సంబంధించిన నేతలవి కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న తమలాంటి నేతలందరివి కూడా ఫోన్లు ట్యాప్ చేస్తుందని తాను ఏదైతే ఆరోపణ చేశానో, ఏదైతే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చానో అది వాస్తవం అని చెప్పి తేలుతుందనే వార్త మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కేటీఆర్స్ వార్నింగ్ కమ్ ట్రూ, కాంగ్రెస్ కాట్ ఇన్ ఇట్స్ ఓన్ స్టామ్ అంటూ ఇటీవల పరిణామాలు మనం చూస్తున్నాం. చట్టబద్ధంగా అన్ని ప్రభుత్వాలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉంటాయని ఇటీవల ముఖ్యమంత్రి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కథనం మనకు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వ్యవహారం వాస్తవానికి బీఆర్ఎస్పై బురద జల్లేందుకు తెరపైకి తీసుకొచ్చిన ఈ అంశం అనేది ఇప్పుడు కాంగ్రెస్ మెడకే చుట్టుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్కు సంబంధించిన ఢిల్లీ పెద్దలు, దూతలకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారనే అంశం వివాదాస్పదం కావడంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా దానిపై దృష్టి సారించి దానిపై ఆరా తీసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తీసుకుంటుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక మరొక కీలకమైన వార్త కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీనాక్షి నటరాజన్స్ పాదయాత్ర స్టిర్స్ డిబేట్ అంటూ ఈ వార్త. ద ప్రపోజ్డ్ పాదయాత్ర ఆఫ్ ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇన్ ద స్టేట్ హ్యాస్ స్పార్క్డ్ అన్ ఇంటెన్స్ పొలిటికల్ డిబేట్ విదిన్ రూలింగ్ పార్టీ సర్కిల్స్ ఓవర్ ద మోటివ్ బిహైండ్ ద యాత్ర అంటూ. దీని వెనుక మోటివ్ ఏంటిది అనేది ప్రధానంగా అందరిలో కూడా ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. అంటే కాంగ్రెస్కు సంబంధించిన రాష్ట్ర నాయకత్వంపై పూర్తిగా నమ్మకం కావచ్చు, విశ్వాసాన్ని హైకమాండ్ కోల్పోయిందా, క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో పరిస్థితి వ్యతిరేకంగా మారుతున్న అంశాన్ని ఏ స్థాయిలో ఈ వ్యతిరేకత ఉందని అంచనా వేయడానికే ఇన్ఛార్జ్ను రంగంలోకి దించారనేది చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఇక్కడ నుంచి వెళ్తున్న రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో, రిపోర్ట్లు కావచ్చు, నివేదికలు, కాంగ్రెస్ నుంచి వెళ్తున్న నివేదికలను కూడా వారు నమ్మట్లేదా, ఎందుకే దూతను పంపించేసి క్షేత్రస్థాయిలో పాదయాత్రకు శ్రీకారం చుట్టారనేది ఆసక్తికరంగా మారుతుంది. వాస్తవానికి పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు పాదయాత్ర చేయడం అనేది ఇటీవలి కాలంలోనే కాదు, దేశ రాజకీయాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా జరిగిన సందర్భం లేదనేది అందరూ గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు పాదయాత్ర చేస్తూ ఉంటారు, ఇన్ఛార్జీలు కేవలం దిశానిర్దేశం చేస్తూ ఉంటారు, హైకమాండ్కి సంబంధించిన వివరాలు ఉంటే వారు వెనుకుండి నడిపించే ప్రయత్నం చేస్తారు. కానీ క్షేత్రస్థాయిలో ఏకంగా పాదయాత్రకు దిగడం, పాదయాత్రకు శ్రీకారం చుట్టడం అనేది అత్యంత కీలకమైన పరిణామంగా కనిపిస్తుంది. ఇది ఎలాంటి పరిణామాలకు రానున్న రోజుల్లో దారితీస్తుంది, కాంగ్రెస్లో ముదురుతున్న వివాదాలకు ఇది మరింతగా ఆజ్యం పోస్తుందా, కాంగ్రెస్ హైకమాండ్కు అలాగే రాష్ట్ర నాయకత్వానికి, రాష్ట్రంలో ఉన్న అనేక మంది కీలకమైన అంశాలకు సంబంధించి దాంట్లో ఉన్న ఏదైతే అగాధం ఉందో అది మరింత పెరుగుతుందా, అలాగే ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీకి మధ్య ఉన్న అగాధం పెరుగుతుందనడానికి ఇది ఒక సంకేతం అనే అంశం కూడా ఈరోజు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. మరి దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు, ఏ విధంగా దీనికి సంబంధించిన పర్యవసానాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. తప్పకుండా ఇది పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో కూడా ప్రజల నుంచి కూడా ఈ పాదయాత్రకు ఎలాంటి ప్రతిస్పందన కావచ్చు, ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత ప్రభుత్వంపై ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది.